మీ అమ్మాయి చూడటానికి అప్సరసలా ఉంది గులాబ్ సింగ్. మీ అమ్మాయి మా ఇంటికి వస్తే మాకే గొప్పతనంగా ఉంటుంది. అదేంటండి ఇప్పుడు మీ కుటుంబం మా కుటుంబాన్ని విడదీస్తారేంటి? మాదేదైనా మీదే, మీదేదైనా మాదే కదా. అది నిజమేనా? అవునవును, ఖచ్చితంగా. అరే నిజమేంటంటే అసలు నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఆశపడలేదు. నాకు నీ మీద కలిగిన అట్రాక్షన్ వల్లే నేను నిన్ను ప్రేమించాను. పారిపోయిన తల్లికి పుట్టిన కూతురుని నేను పెళ్లి చేసుకోను. పెళ్లి అయ్యాక నువ్వు పారిపోవని నాకు రుజువు ఏమైనా ఇస్తావా? చూసి వెళ్ళలేరా? వెళ్ళండి, అక్కడికి వెళ్ళి ఇవ్వండి. నువ్వు అదృష్టవంతురాలివి. నా కొడుకు నీకు తండ్రి అయ్యాడు. నువ్వు మీ అమ్మలాగే లేచిపోయి కుటుంబ గౌరవాన్ని మంట గలపడానికి ఏమాత్రం ఆలోచించవే. ఎందుకే మొహం అలా పెట్టావు? కాస్త నవ్వు వెలగబెట్టు. ఏమాత్రం వాళ్ళకు అనుమానం వచ్చినా ఈ పెళ్లి ఆగిపోతుంది. అర్థమైందా? ఇలా చూడండి బాబు గారు, ఈ పెళ్లి త్వరగా జరిగిపోతుంది. కానీ అందుకని పెళ్లిలో మాత్రం ఆటపాటలు ఖచ్చితంగా ఉండాలి. ఆటపాటలు తప్పకుండా ఉండాలి గులాబ్ సింగ్ గారు. ఈషా, అదేంటంటే పెద్ద సమస్య జరగబోతుంది. నీ దగ్గర ఒక విషయాన్ని చెప్పాలి. ఇలా చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. అదేంటంటే అదేంటంటే ఈషా అంటే ఈషా వదినా, వదినా లేవండి వదినా. వదినా, వదినా లేవండి వదినా. ఏమైంది వదినా? వదినా! అయ్యో, మీరు కంగారు పడకండి. ఇదే జరుగుతుందనుకున్నాను. ఆడపడుచు పెళ్లి కదా, అందుకే రాత్రంతా మేలుకొని పనులు చేసింది. ఒరే నుంచున్నావే, వెళ్ళి పనులు చూడు. నేను దీన్ని గదికి తీసుకెళ్తాను. రండి, సమయం అయిపోతుంది, మనం అందరం వెళదాం. రండి. ఈషా రా. కానీ నాన్న, రామా. అందరూ పదండి.
ఆగు ఖుష్బు, ఇదిగో ఇది తాగవే. పెట్ట ఆరోగ్యానికి మంచిది, తాగవే. బామ్మ అది చెప్పేది విను, తాగు. ఏమైనా సరే వీళ్ళ గురించి ఈషాతో అన్ని విషయాలు చెప్పేస్తాను. ఇందులో ఏ తప్పు లేదు. మా పెద్దమ్మని చాలా బాధ పెట్టిన ఆ అమ్మాయి ఇలా జరగడం చాలా మంచిదే. చెప్పండి అయ్య గారు. షాబాష్, నువ్వు చాలా మంచి పని చేశావు. కానీ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో, ఈషా పెళ్లి చేసుకొని తన అత్తవారింటికి వెళ్ళేదాకా రోహన్ వాడి కుటుంబం ఈ ఊర్లోనే ఎక్కడ కనపడకూడదు. నీకు అర్థమైందిగా? అర్థం అయ్య గారు. వెళ్ళు. నాన్న నా కొడుకు మీ నాన్న మీద ఎంతో గౌరవం పెంచుకున్నాడు. బామ్మ ఒకవేళ మీ నాన్నకి తన కూతురు అత్తవారింట్లో మర్యాదంతా మంట కలిపి తన అల్లుడికి వ్యతిరేకంగా నడిచిందని తెలిస్తే ఒకవేళ ఆయన బాధపడి ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటాడేమోనని నాకు భయంగా ఉందే. గుర్తుంచుకో, నా ఇంటి కోడలు ఎంతవరకు మాట్లాడాలంటే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే. అర్థమైందా? రామా 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 రామా. ఓరి భగవంతుడా, నీకెప్పుడు తెలిసొస్తుందే? ఏమే ఏమే పిల్లలు స్కూల్ నుంచి వచ్చి గంట సేపు అయింది, ఏమన్నా తినడానికి పెట్టాలన్న జ్ఞానం లేదా? ఇక్కడికి వచ్చి కూర్చొని బాతాకాని కొడుతున్నావా? ఎప్పుడు ఈ కొట్టుకొచ్చి కూర్చుంటావు? సిగ్గులేదు. అరే ఎందుకని ఇలా కొడతారు? నాకు హెల్ప్ చేయడానికి తను కొట్టుకొచ్చింది. ఏం చేదోడు వాదోడుగా ఉంటుంది? పెళ్ళానికి బానిసమైపోయింది. నా కర్మకాలి ఇది నా కోడలు ఎందుకయిందో కానీ నువ్వు ఇలాగే నుంచొని దిక్కులు చూస్తూ ఉంటావా ఏంటి? పిల్లలకు అన్నం పెట్టే పని లేదా? నిన్ను వచ్చి తినిపించు పిల్లలకి. పదా. అలాగే అత్తయ్య. నువ్వు ఇంటికి రారని పని చెప్తాను. నువ్వు చపాతి తినేటప్పుడు నీ మొగం వాయకుండా చెయ్యకపోతే నేను మీ అమ్మని కాదురా. నువ్వు వీడియో తీసావు కదా, నీకు బోగ నొప్పి పుట్టని. ఏమైంది పెద్దమ్మ? ఏంటి సరళ వదినా, ఎవరి మీద ఉన్న కోపాన్ని మీ కోడల మీద చూపిస్తున్నారు? ఇంతకీ ఏమంటున్నావు? చూడండి, మీ కూతురు పిల్ల ఆగిపోయిన విషయంలో మీ కోడల పిల్ల తప్పే ఉందో చెప్పండి. నాకున్న భయం ఏంటంటే ఒకవేళ రియా జీవితాంతం కన్యగానే ఉండిపోతుందేమో. కమలా పిన్ని, ఇది మా కుటుంబ సమస్య. ఇది మా కుటుంబంలోనే మేము సాల్వ్ చేసుకుంటాం. మీరు బయలుదేరండి. మీరు వెళ్ళి మీరు పని చూసుకోండి. బయలుదేరండి. అరేరే, అసలు విషయం మర్చిపోయాను. ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య పెద్ద రౌడీ కదా. తుపాకీని చూపించి ఒక అబ్బాయిని తీసుకుని రావచ్చు కదా. తీసుకొచ్చి మీ చెల్లికి పెళ్లి చేయి. లేదంటే ఈ దొంగతనం చేసిన దాని కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? నోరు మూయండి. మీరు ఇంకొక మాట మాట్లాడారంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. బయలుదేరండి, ఇక్కడి నుంచి బయలుదేరండి.
పెద్దమ్మా వీళ్ళ మాటలు విని నువ్వు బాధపడద్దు పెద్దమ్మా. బయలుదేరండి, ఇంటికి వెళ్దాం. పెద్దమ్మా నా మాట విను. రియా పెళ్లి జరుగుద్ది, అది చాలా గొప్ప ఇంట్లో జరుగుద్ది. అవును పెద్దమ్మా, ఈ ఏరియా మొత్తంలో తనే అందగత్తి. తినికి అదిరిపోయే సంబంధం ఒకటి చూడండి. భగవంతుడా, ఏంటిలా జరుగుతోంది? ఇంతవరకు 6 సార్లు పిల్లని చూడ్డానికి వచ్చారు, కానీ ప్రతిసారి పెళ్లి కుదరకుండానే పోయింది. కానీ ఈసారి ఆ పొగరబోతు ఈషా వల్లే ఇదంతా జరిగింది. ఆ పొగరబోతు ప్లాన్ వేసి పగ తీర్చుకుంది. ఎప్పటికీ నేను మర్చిపోను. నా ఇంటికే వచ్చి నలుగురు ముందు నా చీరల్లాగి మా శపిస్తున్నాను నేను దాన్ని. అది ఏ ఇంట్లోకి అడుగు పెట్టినా చాలు చాలు చాలు. శాపం ఇచ్చేందుకు మిమ్మల్ని మీరే అవమానించుకుంటారు. తను చేసిన పాపానికి ఖచ్చితంగా తన శిక్ష అనుభవిస్తుంది. అవును పెద్దమ్మా, నేను నిజమే చెప్తున్నాను. అయ్యగారు ఎలాంటి ప్లాన్ వేశారో ఆ పిల్లకి అస్సలు తెలియదు. ఈషా ఏ అబ్బాయిని ప్రేమిస్తుందో ఆ అబ్బాయితోనే నేను నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పించాడు. తను చేసిన తప్పుకి తన శిక్ష అనుభవించిందా? వాడిని తరిమేసి అయ్యగారికి నచ్చిన పిల్లోడితోనే పెళ్లి చేపిస్తున్నాడు. ఏం చెప్పబోతున్నారు? ఏం చెప్తున్నానంటే ఈషా ఆశపడిన అబ్బాయితో పెళ్లి జరగదు. పెద్ద పాలిటిషియన్ అబ్బాయిని పెళ్లి చేసుకోబోతోంది. తను ఇష్టపడిన అబ్బాయిని తను కోల్పోయింది. దీనికన్నా పెద్ద శిక్ష ఏముంటుంది? మీరే చెప్పండి పెద్దమ్మా. భగవంతుడా, నువ్వు ఉన్నావని నిరూపించుకున్నావు. ఆహా, ఎన్ని రోజుల తర్వాత ఎంత మంచి విషయం చెప్పావు. నా కడుపు చల్లారింది. తలుచుకుంటేనే చాలా సంతోషంగా ఉంది. ఏ మోనికా, వచ్చాను. చెప్పండి అత్తయ్య. పొద్దున్నే తొందరగా లేవాలి. మనం రేపు కృష్ణుడి గుడికి వెళ్ళాలి, అందరికీ తీపి పంచిపెట్టడానికి. అవసరపడి చెప్పానేమో. ఒకవేళ ఈ పెద్దమ్మ ఊరంతా డమార్ కొట్టిందంటే